హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం రేపు చాలా యాత్రకి వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ చరణ్ గారితో వెళ్తున్నాం. మనం వచ్చేసి మన బ్యాగ్లో ఏమేమి ఉంటాయి, మన గ్యాడ్జెట్స్ ఏంటి, మనం ఏమేమి తీసుకెళ్తున్నాం మనతో పాటు. దాంట్లో మెయిన్గా వచ్చేసి ఒక టవల్, ఒక ట్యాంక్ కర్చీఫ్, ఒక 4 సెట్స్ తీసుకున్నాను. అది నాకు ప్లస్ మా వాడికి సరిపోలేదు కాబట్టి 1 2 3 4. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 అండర్వేర్లు, 2 ఇన్నర్స్, బనీన్లు, ప్లస్ ఒక 3 ప్యాంట్స్. దాంట్లో 3 ప్యాంట్స్లో ఒక ప్యాంట్ ఏమో మనం రేపు తీసుకెళ్తాం. ప్లస్ ఒక 2 షార్ట్లు, ప్లస్ ఒక నైట్ ప్యాంట్లు, ఒక 2 టీషర్ట్లు తీసుకున్నాం. తర్వాత ఒక రెయిన్ కోట్, ఒకటి ఏమైనా వర్షం ప్రాబ్లం ఏమైనా వస్తే అది, ఒక బాటిల్ తీసుకున్నాం. మిగతా వచ్చేసి ఇది మా ఫ్రెండ్ సీతారాం అని చెప్పేసి ఆర్మీలో పని చేస్తాడు, అది జాబ్ చేస్తాడు. తను నేను వెళ్తున్నాను చెప్తే సరేలేరా నీకు ఏమైనా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి మనకు ఇవి ఇచ్చేసాడు. ఇవి 2 ఇచ్చాడు. తర్వాత బెల్ట్. ఇది ఏంటంటే మా చరణ్ నుండి కొంచెం బొజ్జు వస్తుందిరా, కొంచెం అక్కడక్కడ స్కిప్పింగ్ అలాంటివి ఏమైనా చేద్దామంటే ఇది తీసుకెళ్తున్నాం. ఇది వచ్చేసి మనం బైక్ పంచర్, మన యాక్టివ్ ముందే చిన్న బండి కదా, 125 cc కూడా కదా, 110 cc కాబట్టి సో మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇది ఒక పంచర్ కిట్. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, మొన్ననే వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి ఎంతో 230 అనుకుంటా. అండ్ మా ఫ్రెండ్ ఇచ్చారు ఒకరు. ఆ తర్వాత విషయం ఇంకా తర్వాత మన గోప్రో సెటప్ వస్తే అది కాదు లేదా, అది ఇది వచ్చేసి మొన్ననే కొన్నాను. ఇది ఒక 6500 పడింది. ఇది 2 బ్యాటరీస్ ఉంటాయి. అంటే ఒక బ్యాటరీ ఏంటంటే మనకు 4 hours మాత్రమే వస్తుంది. సో మనం ప్రతిసారి మనం ఛార్జింగ్ పెట్టుకోలేం. అక్కడికి వెళ్తే ఎక్కడ కరెంట్ ఉంటుందో తెలియదు, మనం కరెక్ట్గా పెట్టుకో. సో మనకి ఇలా ఎలాంటి ఛార్జింగ్ ప్రాబ్లం ఉండొద్దంటే ఇలా 2 బ్యాటరీలు తీసుకోవడం మంచిది. దీంతో పాటు వచ్చింది 2 బ్యాటరీస్ ప్లస్ ఛార్జర్ కేస్ వచ్చింది. మొన్ననే తీసుకున్నాను, ఒక 2 months అయిందంతే. ఇది వచ్చేసి మనకు గోప్రో మైక్ అడాప్టరు. మనం ఎక్స్టర్నల్గా ఏదైనా మైక్ యాడ్ చేసుకోవాలనుకున్నా అది మనకు డైరెక్ట్గా రాదు, ఇలాంటి మైక్ అడాప్టర్ ఉంటేనే వస్తుంది. సో అది కూడా మనకు బయట దొరికే మైక్ అడాప్టర్ మనకు రాదు, దానికి కనెక్ట్ అవ్వదు. దీనికి అఫీషియల్ గోప్రో మైక్ అడాప్టర్ నుంచి తీసుకున్నది మాత్రమే కనెక్ట్ అవుతుంది, ప్లస్ వాడుకోవచ్చు. మిగతాది ఏది పెట్టినా మనకు వాయిస్ రాదనమాట. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్, ఫైల్ ట్రాన్స్ఫరింగ్ కానీ లేకపోతే మనం గోప్రోకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చేసి క్యాప్స్, దానికి స్క్రీన్కి ఏం కాకుండా. అండ్ ఇది మౌంట్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకు గోప్రో కేసు. ఇది ఒక మనకు గోప్రోకి గార్డ్ లాగా. సో ఈ కేసు మనం దేనికి యూజ్ అవుతుందో ఇప్పుడు చూపెడతాను, ఒక్క నిమిషం. ఇది వచ్చేసి మన హెల్మెట్, మన దీన్నే తీసుకెళ్తాను. చూడండి, దీనికి ఆల్రెడీ నేను ఎంసీల్తో మొత్తం సెట్ చేశాను. ఈ మౌంట్కి అలా ఎంసీల్ మొత్తం తీసేసి దానికి పెట్టేసాను. ఇది మొత్తం గట్టి స్ట్రాంగ్గా ఉంది, అది ఊడిపోదు. దీనికి మనం ఏంటంటే ఇప్పుడు మనకు గోప్రో కేసు ఉంది కదా, దీనికి ఇలా అటాచ్ చేయాలి. ఆ మౌంట్కి మొత్తానికి మనం ఆల్రెడీ సెట్ చేసినాం కదా, దీనికి ఇలా అటాచ్ చేసి వాడుకోవాలంతే. ఏం లేదు, ఇలా దాంట్లోకి పెట్టి ఆ మౌంట్ మొత్తం సెట్ చేసేలా తర్వాత వాడుకోవచ్చు అంతే. కానీ మిగతా మౌంట్లు కానీ ఇంకేమైనా ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ ఏమైనా ఉన్నా కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. మన దగ్గర 8 బడ్స్ ఉన్నాయి, దాని ఏమైనా బడ్స్ ఏమైనా పోతే ఇది పెట్టుకోవచ్చు. ఇవన్నీ మౌంట్లు, ఒక్కో రకంగా మౌంట్ పనిచేస్తుంది. ట్రై మౌంట్ అని చెప్పేసి ఇది వచ్చేసి దానికి పెట్టుకోవడానికి గోప్రోకి, ఇవన్నీ మౌంట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ దీనికి సంబంధించినవి మౌంట్స్. ఈ ఛార్జింగ్ కేబుల్ ప్లస్ మనకు వైపర్ అనమాట. నార్మల్గా ఏమైనా గోప్రోకి ఏదైనా డస్ట్ ఉన్న అలాంటివి ఉన్నప్పుడు వైప్ చేసుకోవడానికి ఇది. నెక్స్ట్ ఈ వాచ్ వచ్చేసి మా ఫ్రెండ్ గారిది, ఎప్పటి నుంచి ఈ వాచ్ నేనే వాడుతున్నా. సో ఇప్పుడు ఇది మనది అయిపోయింది, మనం దీన్ని తీసుకెళ్దాం. తర్వాత ఇదే మైక్ కేబుల్, మైక్ మనకు ఆల్రెడీ గోప్రోకి ఆల్రెడీ సెట్ చేశాను. ఒక 3 months ముందే దీనికి అంతా సెట్ చేశాను. ఇక్కడ ఇంకా దీన్ని కొంచెం సెట్ చేయాలా, లోపల ఆల్రెడీ ఉంది, చూస్తున్నారు కదా, దీని ఆల్రెడీ ఉంది.
దీన్ని ఆల్రెడీ సెట్ చేసాం కనిపించు దీంతో ఇది ఇదే ఇది ఇది వచ్చేసి మైక్ ఆల్రెడీ సెట్ చేశాను. ఇక్కడ ఇంకా ఉంది, దీన్ని కొంచెం సెట్ చేయాలి. అది వచ్చేసి ఓకే. దీనికి ఏంటంటే మనకు ఇది మనకు బయట దొరకవు. ఇది ఏంటంటే మేల్ ఫీమేల్ అడాప్టర్ లాగా ఇవి ఉంటాయి, ఇవి రావు. యాక్చువల్ మనకి డైరెక్ట్ మైక్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇది ఏంటంటే మనకు ఇది ఉంది కదా మైక్ అడాప్టర్ ఉంది, మైక్ అడాప్టర్కి ఇది పెడితే రాదు. ఇవి 2 ఉండాలి, ఇలా 2 పిన్స్ ఉన్నాయి మాత్రమే దానికి సూటబుల్ అవుతాయి. సో దీనికి నేను ఎక్స్టర్నల్గా తీసుకున్నాను. ఓకే, ఇది ఇలా పెడితే అప్పుడు పెట్టుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక రకంగా హ్యాండ్ స్టిక్ అనుకోండి. ఏదైనా వాటర్లో ఉన్నప్పుడు మనం దీనికి సెట్ చేసుకొని పెట్టామనుకోండి, వాటర్లో వేసినా సరే మన గోపురం మునగదు అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి మన సన్ స్క్రీన్స్, ఇది ఎక్స్టర్నల్ మైక్. అండ్ మొన్న నేను రీసెంట్గా ఇది ఆర్డర్ పెట్టాను, ఇది లైటు. ఇది ఏంటంటే మనకు నైట్ టైంలో ఏంటంటే ఇప్పుడు యాక్టివాకి మొత్తం ఏమంటారు ఎల్ఈడి కదా లైట్స్, అవి మనకు ఫ్రంట్లో ఏదైనా వెహికల్ వచ్చిందనుకోండి మనకేం విజిబుల్ కాదు. సో మేబీ ఇది యూస్ అవుతుందనే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది సైకిల్కి ఇది బాగానే లైట్ బాగానే వస్తుంది నైట్ టైంలో. అదే ఒకవేళ యూస్ అవుతే పర్లేదని చెప్పేసి అది తీసుకున్నాను. ఇది ఏమైనా యూస్ అవుతే నైట్ టైంలో యూస్ అవుతాయి, లేదంటే మనకు ఒక బ్యాటరీ టైపు ఒక నైట్ టైం లేదని ఎక్కడికి వెళ్తున్నాం అన్నా దానిలాగా యూస్ అవుతుంది అని చెప్పేసి దీన్ని తీసుకున్నాను. దాంతోపాటు ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నీ వచ్చేవి. ఇవన్నీ టైర్స్కి, యాక్చువల్లీ ఇవన్నీ సైకిల్కి, ఇవన్నీ దానికి సంబంధించి. తర్వాత ఇది వచ్చేసి మనకు నార్మల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నా దగ్గర ఒకటే ఉంది ఛార్జర్. సో మేబీ ఇది కూడా యూజ్ అవుతుందని ఇది కూడా తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక లైటరు, ఇది అప్పుడు పాతది, మాస్క్. నెక్స్ట్ సాక్స్లో ఒక 2 పేర్స్ తీసుకున్నాను. అంటే నాకు 2 పేర్స్, మా దోస్తుకు ఒక 2 పేర్స్, ఎందుకంటే మేము ఇద్దరు వెళ్తున్నాం కదా. ఒక 2 పేర్స్ సాక్సెస్ తీసుకున్నాను. ఇంకా ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి. ఇది మొన్ననే డీమార్ట్లో వాటర్ బాటిల్ తీసుకున్నాను, 90 రూపీస్, 90 110 పడ్డది అది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన టెంట్. ఎక్కడైనా సరే ఇది వచ్చేసి మన టెంట్. ఇది ఏంటంటే ఏదైనా ఇన్ కేస్ మనకి ఏదైనా రూమ్ దొరకకపోయినా, లేదంటే మనకి ఎక్కడైనా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది అనుకోండి, ఏదైనా మంచిగా పళ్ళంలాగా ఉండే ఒక నీట్గా ఉంది అనుకోండి, అక్కడ వేసుకోవడానికి బాగుంటుంది. టెంట్ వేసుకుని అదంతా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. ఇది టెంట్ వేసుకుని అక్కడ కూడా ఇది 2 మెంబర్స్ 2 పీపుల్స్ స్లీప్ చేసుకోవచ్చు. ఇట్లా ఇద్దరు పడుకోవచ్చు. ఇది ఒక టెంట్. ఇది మనం కూడా డెకత్లాన్లో తీసుకున్నాం. ఇది ఒక 2900. ఏంటంటే ప్రతిసారి మనం ఒక రకం చూస్తే టెంట్ తీసుకోవడం మంచిదే, ఎందుకంటే మనం ప్రతి చోట ఒక 700 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రూమ్ తీసుకుంటే దాంతో పోలిస్తే ఇది చాలా బెటర్. మంచి మన వ్యూ పాయింట్లు మనం ఎక్కడైతే మంచిగా ఉన్న ప్లేస్ అనుకుని అక్కడ వాటర్ దగ్గర అలాంటి ప్లేస్లో సాఫ్గా ఉన్న ప్లేస్లో వేసేసుకొని పడుకుంటే అక్కడ వ్యూ కానీ అంత మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు నైట్ అంతా. సో అందుకోసమే తీసుకున్నాం. ఎప్పటి నుంచి తీసుకోవాలని ఉండే తీసుకున్నాం. మా ఫ్రెండ్ కూడా తీసుకోలే బాగుంటుంది ఎందుకంటే ఇది తీసుకున్నాం. ఇది వచ్చేసి ఇక ఇదే మన రాయల్ బ్యాగ్. ఇది ఒక హనుమాన్ జంక్షన్ లాగా. ఇది ఒక చాలా ఇదే మన పెద్ద బ్యాగ్. దీంట్లో మనకి ఇవన్నీ గాడ్జెట్స్ కానీ, నా బట్టలు కానీ, ఇప్పుడు తన బట్టలు కూడా ఇంకా చూపించలేదు. సో తన బట్టలు అన్నీ కూడా దీంట్లోకే వస్తాయి. ఇది సెట్ అవుతుంది నాకు తెలిసి. ఇది 30 లీటర్స్ మేబీ అన్నీ పట్టవచ్చు. పెద్ద బ్యాగ్. దీంట్లో అన్నీ మనం దుప్పట్లు ఇంకా నేను చూపించలేదు. దుప్పట్లు కింద పెట్టాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ సెట్ చేసాను నేను నైట్ మొత్తం. ఇప్పుడు దాన్ని తీస్తే మళ్ళీ అంత నెత్తినొప్పి అనిపిస్తుంది, అందుకే తీయలేదు. కొంచెం అందులో కొత్తగా ఏం కాదు దుప్పట్లు, చూపిస్తే బాగుంటుంది. సరే అలా సెట్ చేసాను. మీరు దుప్పట్ల వరకు అయితే పెట్టేసాను. ఇంకా దీంట్లో నార్మల్ పైన అయితే సాక్స్ పెట్టాను. సాక్స్ అన్నాను కదా, ఇవన్నీ సాక్స్ ఇస్తాను. సాక్స్ తీసుకున్నాను. ఇది అలాగా ఇది ఒక 1 పేర్ ఉంది కదా, అక్కడ 3 పేర్స్ ఉన్నాయి. మొత్తం 4 పేర్ సాక్స్ తీసుకున్నాను. ఈ బ్యాగులు నా బట్టలు ప్లస్ తన బట్టలు అన్నీ మిగిలినంగా ఇంకా దీంట్లో అన్ని బట్టలు అవన్నీ పెట్టేస్తాము. ఈ చిన్న బ్యాగ్ ఏంటంటే మనకు నార్మల్గా ఏదైనా సర్టిఫికేట్స్ కానీ, ఏంటంటే మనకు ఈ గోప్రో సంబంధించినవన్నీ, లేదంటే ఎమర్జెన్సీ ఏదైనా తక్కువ తీయాలని చెప్తే మనకు ఈ బ్యాగ్ ఓపెన్ చేసి తీసుకోలేం కదా. సో మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీ అంటే
డైలీ యూస్ఫుల్గా ఏదైతే ఉన్నో అది దీనిలో పెట్టేస్తాం. మనకు వాటర్ బాటిల్ కానీ, ఫుడ్ యాక్సెసరీస్ కానీ, ఆ సన్ స్క్రీన్స్ కానీ, ఏదైనా ఫేస్ వాష్ కానీ, సబ్బు కానీ, ఇలాంటివి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో మనకి ఎమర్జెన్సీ ఇప్పుడు అవసరం ఉన్న ఇప్పుడే తీసుకోవాలని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునేది ఉంటాయి కదా, అలాంటి మనకి చిన్న బ్యాగ్లో పెట్టేసుకుంది. ఇది ఏంటంటే మనం మనకి క్యారీ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ ఓపెన్ చేస్తాం. ఇలాంటి పెద్ద బ్యాగ్ని ఓపెన్ చేసి లోపల నుంచి తీయలేం కదా. సో మనకి ఇలాంటి చిన్న బ్యాగ్ యూస్ అవుతుంది. ఇది కూడా పాత బ్యాగ్, నేను కొత్త బ్యాగ్ ఏమి అనుకోలేదు, ఎందుకంటే బడ్జెట్ చాలా. ఇదే ఫ్రెండ్స్ మన గోప్రో. ఇప్పటిదాకా నేను వీడియో తీశాను కదా, అది దీని నుంచే. ఇప్పుడు నేను నా మొబైల్ నుంచి వీడియో తీస్తున్నాను. సో మనకి గోప్రో అనేది మనం హెల్మెట్ సెట్ చేసుకోవడానికి కానీ అంటే దానికి ఉపయోగపడుతుంది. ఇదే మనకి ఇప్పుడు థర్డ్ ఐ. మన దీంతోనే మనం దునియా మొత్తం చూడాలా, దునియా మొత్తాన్ని మీకు చూపించాలి. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఉన్న బడ్జెట్ మొత్తం ఇలా గోప్రోలకి, ఆ హెల్మెట్లకి, ఆ అడాప్టర్లకి, చార్జర్లకి అయిపోయినాయి. సో మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజే మనం రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం బైక్ పార్సల్కి ఇచ్చేసేస్తున్నాం. అది నాకు తెలిసి సండే మార్నింగ్ లేదా సండే ఆఫ్టర్నూన్లో రీచ్ అవుతుంది. మనకి ఈరోజు నైట్ ట్రైన్ ఉంది. చలో ఈరోజు నైట్ వెళ్ళిపోయి మనం సండే రోజు అక్కడ మన వెహికల్ తీసేసుకొని మన తదుపరి ఏమైనా అవుతుందో అది చూసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.